పాలమూరు జిల్లా కానీ కుమార్ రంగారెడ్డి జిల్లా కానీ పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పథకం ఎత్తిపోతల పథకం భారీ ఎత్తున స్టార్ట్ చేసినాడు. దాన్ని 2015లో ప్రారంభించి 35,000 కోట్లతో బడ్జెట్ పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి ఒక మోటార్ కూడా పెద్ద బాహుబలి మోటార్ ఫిట్ చేసి ఆన్ చేయడం జరిగింది నార్లపూర్ కాడ. ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మీరు 10 ఏళ్ల నుంచి ఎందుకు చేయాలంటున్నారు. అది 2015లో ప్రారంభిస్తే మీ కాంగ్రెస్ నాయకులే గతంలో మీ దగ్గర ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి కానీ చాలామంది కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తే ఒక 5-6 ఏళ్ళు పర్మిషన్లు రానికనే 4-5 సంవత్సరాలు పట్టింది. పర్మిషన్ వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసి ఇవన్నీ చేస్తే మరి పాలమూరు బిడ్డ నేను వికారాబాద్ జిల్లా బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు రంగారెడ్డి ఎందుకు పండబెట్టిండు, ఎందుకు పక్కన పెట్టిండు అని చెప్పి నిలదీయడానికే కేసీఆర్ గారు భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అడిగితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మీరు, డిపిఆర్ సంవత్సరం కింద వాపసు వస్తే ఎందుకు మళ్ళీ దాన్ని పంపలేరని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మరి ఏం చెప్తారంటే కేసీఆర్ గారు పామోదర్ ఉన్నాడు బయటికి రాడు. మరి బయటికి వచ్చి భవన్లో కూర్చొని మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు బయట పెడితే కక్ష కట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేక చేతగాక 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇష్టం వచ్చిన బూతులు కేసీఆర్ గారి మీద కేటీఆర్ మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రజలను డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంలోనే ఈరోజు ఏం భాష అది ఎక్కడ కూడా ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి భాష మాట్లాడారు. మరి ఈ భాషతోని తెలంగాణ సమాజానికి ఏం నేర్పుతున్నారు మీరు అంబేద్కర్ గారు రాసిన